చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్ ఇచ్చింది. ఆయన చేసిన పనికి హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీడీపీ. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్ ఇచ్చింది. ఆయన చేసిన పనికి హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీడీపీ పార్టీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొత్తం మీద తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం పైన తెలుగుదేశం పార్టీ కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ వేయడం జరిగింది. అంటే ఎందుకంటే ప్రధానంగా అంటే ఇవాళ ఒక వీడియో విడుదల అవడం జరిగింది. ఒక బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ స్థానిక అక్కడ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాల పైన లైంగిక దాడి చేయడం జరిగింది. ఆమెకి మాయ మాటలు చెప్పి రకరకాల ప్రలోభాలు గురి చేసి ఆమె పైన దాడి చేసిన నేపథ్యంలో ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన ఆమె బయట వచ్చి మాట్లాడడం జరిగింది. మీడియాతో కావచ్చు, అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆదిమూలం ఎమ్మెల్యేని పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఎక్కడా కూడా మచ్చలేనటువంటి నాయకత్వం అక్కడ వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకి పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటామంటూ కూడా పార్టీ పెద్దలు కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ఆదిమూలం, అది ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆదిమూలం ఈ రకంగా ఒక మహిళ పైన లైంగిక దాడి చేయడం, దాని తర్వాత ఆమెని రకరకాలుగా వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు గుర్తించే విధంగా కూడా ఇబ్బందులు పెట్టే రకంగా చేయడంతో, అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అదే స్థాయిలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఈ రకంగా పాల్పడ్డారు. కాబట్టి పార్టీ కఠిన చర్యలు తీసుకుంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆ రకంగా నిర్ణయం తీసుకుని ఆయన పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. అయితే ఇందులో బాధితురాలు వీఆర్కే న్యూస్ తో మాట్లాడుతూ కూడా చాలా సంచలన విషయాలు బయట పెట్టింది. కాబట్టి అందువల్లనే పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, అలాగే ఆదిమూలంకి సంబంధించి ఏమన్నా రియాక్ట్ అయ్యాడా దీనికి సంబంధించి? ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇంతకుముందుకు హైదరాబాద్కి వచ్చి ప్రెస్ క్లబ్లో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆ బాధితురాలు చెప్తుంది కూడా, ఇంకా నాతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఏంటి అనే ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా మరి? ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె మీడియాతో మాట్లాడుతూ అదే స్థాయిలోనే బీఆర్కే న్యూస్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో కూడా కొన్ని సంచలన విషయాలు ఆమె మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పార్టీకి సంబంధించి అంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, వైసీపీగా కొనసాగారు. దాని తర్వాత ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో సీట్ తెచ్చుకుని ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో గెలవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా గత 8 నెలల నుంచి కూడా నేను ఈ పార్టీలో అంటే ఉన్నాను. మరి 8 నెలల నుంచి కూడా ఆయన వేధింపులు గురి చేశారు. తనపైనే కాకుండా ఇతర అంటే అధికారులు, ప్రభుత్వ అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వ అధికారులు, మహిళా అధికారులని, మహిళా సిబ్బందిని రకరకాలుగా వేధింపులకు గురి చేశారు. వీళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వీళ్ళపైన వాళ్ళందరూ అంటే సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా తమ వద్ద ఉన్నాయి. అదే స్థాయిలోనే తనకు వేధింపులు చేసిన సందర్భంలో వాట్సాప్ చాటింగ్స్ కావచ్చు, లేదంటే వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట తన వద్ద ఉన్నాయి. కొన్ని ఆధారాలు మాత్రమే మీడియాకి ఇవ్వడం జరిగింది, బీఆర్కే న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలోనే కొన్ని వాస్తవాలు, మరికొన్ని వాస్తవాలన్నింటినీ కూడా
చంద్రబాబుకి అంటే పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇవ్వడం జరిగింది, పార్టీ అధినేతకు పంపించడం జరిగింది. అందులో భాగంగానే తనకు అంటే భవిష్యత్తులో తమ బిడ్డలకి, తమ భర్తకి, అదేవిధంగా తమ కుటుంబానికి రక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉండాలి. తన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని లేదంటే అంటే ఆయన అంటే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. మరో మహిళకి ఇలాంటి ఘటన జరగకూడదన్న ఉద్దేశంతోనే నేను ఇవాళ బయటికి రావడం జరిగిందంటూ కూడా మాట్లాడడం జరిగింది. రైట్. అలాగే పార్టీ కూడా ఆయనకు ఈ ఇష్యూకి సంబంధించి నివేదిక ఇవ్వాలి, నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది హైకమాండ్ కూడా. అయితే దీనికి సంబంధించి మరి ఆదిమూలం ఏ విధంగా చెప్పే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన మాట్లాడుతూ కూడా ఈ ఇష్యూకి సంబంధించి నేను నియోజకవర్గంలో ఇప్పటికే అంటే గత సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, ప్రజలు వాళ్ళందరినీ కూడా తమ బిడ్డల్లాగా భావిస్తాను. అది ప్రధానంగా మహిళల్ని చాలా రకంగా గౌరవిస్తాను. కానీ ఈ ఇష్యూలో ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఒక బాధితురాలు మహిళ ఆరోపిస్తున్న అదంతా కూడా ఆరోపణలు, అక్కడ వీడియోలో ఉన్నది తాను కాదు. ఇది ఖచ్చితంగా మార్పింగ్ చేసి తనను రాజకీయంగా ఎదుగుదల లేకుండా అదేవిధంగా ప్రజల్లో అభాస్వాలు చేసే రకంగా ఈ రకంగా వ్యవహరించారు. ఇందులో కుట్ర ఉంది. కుట్ర కోణంలో ఇది నిజానిజాలన్నీ కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిజానిజాలు, వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే సమయంలోనే పార్టీ కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుని జరుగుతుంది. అందువల్లనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఎమ్మెల్యే ఆదిమూలంని పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగినట్టు తెలుస్తుంది. అందువల్లనే ప్రస్తుతానికి సస్పెన్షన్ వేయడం జరిగింది. భవిష్యత్తులో ఆయన ఇచ్చేటటువంటి వివరణ ప్రకారం మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, ఇప్పటికైతే సస్పెండ్ చేశారు. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే పార్టీ తరపున ఆల్రెడీ అది ప్రభుత్వం ఆల్రెడీ లీడింగ్ లో ఉంది కదా. అదే అంటే ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ వివరణ కోరుతారు. వివరణ కోరిన తర్వాత ఎందుకంటే ఎందుకు అంత దారుణంగా పాల్పడ్డారు, ఒక మహిళ పైన ఎందుకు నువ్వు లైంగిక దాడి చేశావు, ఆ కారణాలు ఏంటి, ఎందుకు గతంలో ఆయన ట్రాక్ ఇవన్నీ కూడా అన్ని తీసుకుంటారు. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత ఆయన వివరణ కోరిన ఆ వివరణకు సంబంధించి ఎందుకంటే ఆమె బాధిత మహిళ కొన్ని ఆధారాలన్నీ కూడా పార్టీ అధినేతకు పంపించింది కాబట్టి, అంటే హైకమాండ్ పంపించింది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఇచ్చేటువంటి వివరణ ప్రకారం ముందుకెళ్తారు. వివరణ సంతృప్తికరంగా ఆయన ఇచ్చేది, ఎందుకంటే వాస్తవాలన్నీ ఎక్కడ కూడా దాచినా కూడా అవి దాగవు కాబట్టి ఉన్నది అందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. వీడియోల్లో కూడా ఖచ్చితంగా ఆయనే ఎమ్మెల్యే అందులో ఉన్నాడనేది, ఇంకా కూడా కొన్ని ఆధారాలు ఆమె అంటే మీడియా కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అదే స్థాయిలోనే ఆమె చాటింగ్ చేసినటువంటి, ఆయన పంపించినటువంటి మరికొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా హైకమాండ్కి ఇచ్చాను కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఇందులో ఎక్కడా కూడా పార్టీ పరంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తారు, మహిళలకి రక్షణగా ఆ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఇష్యూలో కూడా ఒక మహిళకు సంబంధించిన నాయకురాలే కాబట్టి ఆమెకి న్యాయం చేసే విధంగానే పార్టీ ముందుకెళ్తుంది. అది ఎంత వారైన గతంలో కూడా మనం చూస్తే చాలా సందర్భాల్లో చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు, లేదంటే పార్టీ మీటింగ్ లో కూడా మహిళలకి రక్షణగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అందువల్లనే ఇవాళ మహిళా నాయకురాలందరూ కూడా పెద్ద ఎత్తున సామాన్య కార్యకర్తగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ పై స్థాయి వరకు కూడా పార్టీ వాళ్ళకు అండగా నిలబడింది కాబట్టి ఇవాళ ఒక మహిళ మీద ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దాడి చేశారు కాబట్టి, లైంగిక దాడి చేశారు కాబట్టి ఈ ఇష్యూలో కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలతో పాటు పార్టీ నుంచి బహిష్కరణతో పాటు ఖచ్చితంగా భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటాం అనేటటువంటి అదైతే ముందుకెళ్లే అవకాశం అయితే ఉందని మనం చెప్పొచ్చు. శశిరేఖ, అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు చర్యలు కానీ? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ లో ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా స్పందిస్తుంది. మహిళా కమిషన్ ఎందుకంటే ఆమె పార్టీ అధినేతకు కంప్లైంట్ చేయడంతో పాటు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికే. ఎందుకంటే జరిగిన చాలా రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది దీనిలో. ఎందుకంటే ఆమె తిరుపతిలో ఆమె పైన లైంగిక దాడి చేయడం అనేది తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది ఆగస్టు 10వ తారీఖున. ఆమె మాటల్లోనే బీఆర్కే న్యూస్ తో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆమె అనుభవిస్తున్నటువంటి శోభని వివరిస్తూ మహిళా కమిషన్ కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా లేఖ రాసింది కాబట్టి వాస్తవాలన్నింటినీ కూడా మహిళా కమిషన్ ముందు కూడా ఉంచింది కాబట్టి వాళ్ళు కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నో ఇష్యూస్ లో, అది అధికార పార్టీ అయినా కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినా కావచ్చు, లేదంటే ఇట్లా లైంగిక దాడులు చేసేటువంటి వ్యక్తుల పైన ఏ రకంగా మహిళా కమిషన్స్ చర్యలు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చర్యలే అదే కాకుండా ఒక ప్రతినిధిగా ఉండి లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించినటువంటి ఒక వ్యక్తిపై, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దారుణంగా ఒక మహిళని దాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగానే
విధంగానే చెప్పుకోవచ్చు. అందువల్లనే మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వివరణ కోరుతూ అదే విధంగానే ఏ విధంగా ముందుకెళ్ళాలంటే చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తారో ఆ స్థాయిలోనే చర్యలు ఉండే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి ఇందులో ఈ ఇష్యూకి సంబంధించి. రైట్, బాధితురాలు చెప్తుంది ఏపీలో రక్షణ లేదు అనేసి అని చెప్పి అందుకే హైదరాబాద్కి రావడం జరిగింది, తెలంగాణకు వచ్చి కంప్లైంట్ చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నట్టు కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఉన్న అధికార పార్టీ మహిళలకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అనేసి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈమె ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు? అంటే అక్కడ రక్షణ లేదనే అనుకోవచ్చా? కాదు, అంటే అంటే ఆమెకి ఆల్రెడీ మీడియాతో మాట్లాడుతూ కావచ్చు, లేదంటే మనం బీఆర్కే న్యూస్ తో కూడా మాట్లాడడం జరిగింది తనకు జరిగిన అన్యాయం పైన. ఎందుకంటే ఆమె పైన లైంగిక దాడి చేసింది ఆగస్టు 10వ తారీఖు కాబట్టి దాని తర్వాత పరిణామాలు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, అదేవిధంగా భర్త ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఉన్నారు, తమ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణహాని ఉంది, అందువల్లనే నేను ఇతర ప్రాంతాలు తలదాచుకొని తిరుగుతున్నాను. అయినప్పటికీ కూడా ఈ ప్రజలు తట్టుకోలేకనే, ఈ ఒత్తిడి తట్టుకోలేకనే ఎక్కడైనా సరే దాడి చేస్తారు, లేదంటే మమ్మల్ని చంపేస్తారు, లేదంటే పిల్లల్ని ఇబ్బందులు పెడతారు, లేదంటే ఇంట్లో ఉన్న తన భర్తని ఇబ్బంది పెడతాన ఉద్దేశం కారణంగానే బయట హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం నిర్వహించానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంత జరిగిన తర్వాత చాలా ధైర్యంగా నేను ముందుకు వచ్చాను కాబట్టి నేరుగా మరికొన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా, అంటే ఆయన పైన మరికొన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా ఇంకా నేను పోరాడుతాను. ఎందుకంటే ఇప్పటికే మహిళకు సంబంధించినటువంటి నాయకురాలు కలుస్తున్నాను. అదే స్థాయిలోనే గతంలో ఇతనికి ఎమ్మెల్యే ఆదిమూలంకి సంబంధించి ఎవరైతే మహిళా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనకు ఫోన్లు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఇన్నాళ్ళకు ఇలాంటి కామాంధుని, ఇలాంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చావు కాబట్టి మేమందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంత హోదాలో ఉంటారు కాబట్టి, అధికారులుగా లేదంటే అంటే పార్టీలో కూడా కొంచెం క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి, ఏదైతే కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో అందువల్ల మేము ముందుకు వచ్చినా ముందుకు రాకపోయినా వెనక నుంచి నీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా, అవసరం వస్తే మేము కూడా ఆ సమయంలో మేము ముందుకు వస్తామంటూ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనే మాటలు ఆమె కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తం మీద ఈ దీనికి సంబంధించి ఏదైతే ఒక మహిళ పైన లైంగిక దాడి చేసినటువంటి ఇష్యూలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా ఒక ముందడిగేసింది. ఎక్కడా కూడా అంటే సమయ భావం ఎక్కడా కూడా లేకుండా గంటల వ్యవధిలోనే ఆయన పైన చర్యలు తీసుకుంటూ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అదేవిధంగానే వివరణ కోరింది. ఖచ్చితంగా ఇవాళ 24 గంటల లోపల వివరణ ఇస్తే భవిష్యత్తులో అతని పైన ఎటువంటి వివరణ సంతృప్తి చెందని పక్షంలో ఖచ్చితంగా ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, ఆమె ఇచ్చినటువంటి అంటే ఎవిడెన్స్ ప్రకారం ఆయన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ తో పాటు మరికొన్ని క్రమశిక్షణ చర్యలు కొన్ని తీసుకుంటూ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక మహిళ పైన లైంగిక దాడి చేశారు కాబట్టి ఆయన కొన్ని చర్యలు అనేది ఉంటాయి. అంటే అసెంబ్లీ స్పీకర్ కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఒక్కసారిగా అంటే రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మహిళ పైన లైంగిక దాడి చేయడం, అది కాకుండా ఒక ప్రైవేట్ హోటల్కి అక్కడ లైంగిక దాడి చేసి ఆమెను లోపరుచుకొని ఒక రకంగా ఇబ్బందులు పెట్టడం, దాని తర్వాత లైంగిక దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చంపేస్తానో లేదంటే రకరకాల భయభ్రాంతులు గుర్తి రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటుతో పాటు మరికొన్ని చర్యలు తీసుకుని ఆయన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి. వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పరంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో మాత్రం కొనసాగుతుంది. మరి చూడాలి మరి ప్రభుత్వం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు సీఎం గా కొనసాగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆ మహిళకి ఎటువంటి న్యాయం చేస్తారు, అదే స్థాయిలోనే ఆదిమూలంకి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం కల్పిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.